హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకుతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. పిల్లలు కానీ పెద్దలు కానీ మునగాకు తినాలనుకుంటే కొంచెం కష్టపడినట్లు చూస్తూ ఉంటారు, కానీ ఇలా చేసి పెట్టండి, అస్సలు వదలకుండా. మునగాకు వల్ల మనకి ఐరన్ వస్తుంది, ఇంకా కాల్షియం వస్తుంది, ఇంకా 300 రోగాలని చెక్కు పెడుతుంది, ఇంకా కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది. అలాంటి మునగాకుని మనం తరచూ తింటూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని మనం సింపుల్గా ఇలా చేసుకుందాం. ముందు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పుని 1 నిమిషం పాటు అలా వేయించేసుకోండి. అవి వేగిన తర్వాత ధనియాలు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ ధనియాలని జీలకర్రని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలో మనం 10 నుండి 12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 10 తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక 12 వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను కూడా కొంచెం దోరగా వేయించుకోండి. నల్లగా అయ్యే వరకు ఉంచుకోకుండా ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేయండి. నల్లగా అయినట్లయితే మనకి మాడు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 5 ఎల్లుల్లిపాయ రెమ్మల్ని తొక్క తీసుకొని వేసుకొని వేయించుకోండి. ఎల్లుల్లిపాయలు 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలో 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలని బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ మనం ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నవి అనేం లేదు. మనం వేయించుకుంటాం కాబట్టి ఏ సైజులో అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ టమాటాలను కూడా వేయించేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి. చింతపండు వేసిన తర్వాత మనం ఈ టమాటాలు మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ టమాటాలు ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు. లైట్గా కొంచెం టమాటాలో నుంచి కొంచెం నీరు పోయే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మునగాకు తీసుకొని శుభ్రంగా దాని రేకలన్నీ తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇది బాగా నీళ్ళల్లో కడిగేసుకొని అప్పుడు పొయ్యి మీద వేసేసుకోండి. గట్టిగా నీళ్ళన్నీ పిండేసి ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ మునగాకు వేసేసుకోకుండా మనం తడిపిన తర్వాత ఒక పిడికుడు ఉండేలాగా వేసుకోండి. మరీ ఎక్కువ తీసుకున్నట్లయితే మోతాదు ఎక్కువైపోయి వేడి చేస్తుంది. కాబట్టి మునగాకు ఎప్పుడైనా కానీ వేడి చేస్తుంది. మునగాకు తిన్న రోజున మనం మజ్జిగ కానీ ఏదైనా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దానిలో ఆల్రెడీ మనం ధనియాలు ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీలో వేసుకొని బరకగా ఒకసారి పల్సిచ్చుకోండి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోకుండా కొంచెం మనకి గింజలు గింజలుగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మనం దంచుకున్నప్పుడు ఎలా ఉండాలో అలా చేసుకోండి. ఒకవేళ రోల్ ఉన్నట్లయితే రోల్లో దంచేసుకోండి. నెక్స్ట్ మనం టమాటాలు ఉల్లిపాయలని వేసి మిక్సీ చేసుకోవాలి. ఇవి కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత మనం మునగాకు వేయించుకున్నాం కదా, దాన్ని కూడా దీనిలో వేసేసుకోండి. మునగాకు వేసిన తర్వాత మనం నీళ్ళు అసలు యాడ్ చేయని అవసరం లేదు. నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి పచ్చడి పాడైపోద్ది. ఇది కనీసం మనకి 1 రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాబట్టి మనం నీళ్లు వేసుకోకుండానే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత చూడండి, మనకి మునగాకు వేసాక పేస్ట్ ఇలాగా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 6 వెల్లుల్లిపాయ రెమ్మల్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నెక్స్ట్ శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసిన తర్వాత పోపు దినుసులన్నీ వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం మనకి ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. ఎండుమిరపకాయ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత దీనిలో మనం 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు మనకి ఆరోగ్యానికి కూడా మంచిది, ఇంకా కలర్ కూడా చక్కగా కనిపిస్తుంది. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పచ్చడిని దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. ఎక్కువ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఇంకా 2-3 నిమిషాలు ఎక్కువగా వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే అంత మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి.
ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఇలా మొత్తం అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇది మనం రైస్లో వేడివేడి అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఆహా ఇంకా చెప్పనవసరం లేదు. రైస్, రోటీ, చపాతీ ఇంకా ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.